ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం జరిగిన నిరసన ర్యాలీలో హింసాత్మక ఘటనలపై మంత్రి గొట్టిపాటి రవి పేషిలో కమిషన్ల దందా నడుస్తోంది. లంచాలు ఇస్తేనే ఇంధన శాఖలో బిల్లులను క్లియర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మంత్రి గొట్టిపాటి పిఆర్ఓ ఆడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించేందుకు పిఆర్ఓ బేరసారాలను మొదలుపెట్టాడు. 10 నుంచి 15% కమిషన్ ఇస్తేనే పనులు పూర్తవుతాయని మాట్లాడుతున్న ఆడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సీఎండీలకు మంత్రి పేషి నుంచి చెప్పించి బిల్లులు చెల్లింపులకు డీల్ సెట్ చేస్తున్నాడు పిఆర్ఓ అనిల్ చౌదరి. ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తాము చెప్పినట్లే వింటారని చెప్పడం చర్చనీయాంశమైంది. ఆర్బీఐ కన్నా కాన్సెప్ట్ చేస్తే ఆర్బీఐ కన్నా ఆర్బీఐ ఈగోబెల్కి వెళ్ళి ఈగోబెల్ నుంచి వాళ్ళకి అమౌంట్ కాంట్రాక్ట్ మనం అంత ఫాలోఅప్ చేసి ఏది బిల్లు కొట్టింది 10 నిమిషాల ముందు బిల్లు కొట్టే 10 నిమిషాల ముందు మనం ఇన్స్టాల్ చేసి ఈగోబెల్కి వెళ్ళి స్క్రీన్ షాట్లు పెట్టి బిల్లు పడిన తర్వాత కూడా మనం చేస్తే ఎవరికి మనకి ఏంటంటే వచ్చి రికమెండేషన్స్ కూడా ఇస్తాను అని చెప్తాను. అంటే అందరూ చేస్తుంది కాదు, అంటే నాకు నేను ఇంతకుముందు ఏంటంటే జస్ట్ నెంబర్ తీసుకొని కొట్టిన తర్వాత చెప్తుండేవాడిని. ఇప్పుడు నాకు మొన్న ఆ దెబ్బ తర్వాత నాకు అంటే భయం వేస్తుంది. ఇప్పుడు ఎవడో మంచోడు అయిపోయి చనిపోయిందన్నా, దానిలో నేర్చుకోతే ఎంత పరిస్థితి చెప్పండి. ఇదన్నా ఇటు మీరు ఇంకా పని చేయండి, మీరు తను చెప్పండి ఒకటి కన్నా నడుస్తానే ఉంది. ఇంకా బిల్లు ఎక్కడిది, బిల్లు ఏడి అది కూడా మనకి ఇక్కడ కొట్టిచ్చేస్తే వెంటనే చెప్పారు. మంత్రి గొట్టిపాటి రవి పేషిలో కమిషన్ల దందా నడుస్తోంది. లంచాలు ఇస్తేనే ఇంధన శాఖలో బిల్లులు క్లియర్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో మంత్రి గొట్టిపాటి పిఆర్ఓ ఆడియో ఒకటి వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు మనం విన్న ఆడియో అదే. కాంట్రాక్టర్స్ కు బిల్లులు ఇప్పించేందుకు పిఆర్ఓ బేరసారాలను మొదలుపెట్టారు. 10 నుంచి 15% కమిషన్స్ ఇస్తేనే పనులు పూర్తవుతాయని మాట్లాడుతున్న ఆడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సీఎండీలకు మంత్రి పేషి నుంచి చెప్పించి బిల్లుల చెల్లింపులకు డీల్ను సెట్ చేస్తున్నాడు పిఆర్ఓ అనిల్ చౌదరి. ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తాము చెప్పినట్లే వింటారని చెప్పటం చర్చనీయాంశమైంది. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, ఈ వైరల్ అవుతున్న ఆడియో వింటూ ఉన్నాం. అంటే కమిషన్స్తో పనులు పూర్తి చేయించుకోవచ్చు అని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే వ్యవస్థలో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం అవుతోంది. ఎలాంటి అప్డేట్ ఉందంటే ఏం చెప్తారు? చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ స్థాయిలో అవినీతి పేరుకుపోయిందని చెప్పడానికి ఈ ఆడియో ఒక నిదర్శనంగా నిలిచింది. సోషల్ మీడియాలో ఈ ఆడియో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఇందులో ఆడియోలో మాట్లాడుతున్నది ఎవరో కాదు, స్వయంగా ఎవరైతే మంత్రి ప్రస్తుతం ఇంధన శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గొట్టిపాటి రవికి సంబంధించినటువంటి పేషి సిబ్బంది, పిఆర్ఓకు పనిచేసినటువంటి అనిల్ చౌదరి ఆడియో ఇది. ఇందులో చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వంలో బిల్లులు చెల్లించడం కోసం ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారో, అక్రమ బిల్లులు చెల్లించడం కోసం అన్నదానికి నిదర్శనంగా నిలుస్తోంది. సో 40 రోజుల్లోనే మీ పని అయిపోతుంది, 10 నుండి 15% కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది నేను ఒక్కడినే చేసేదేం కాదు, మాదంతా డైరెక్ట్ గా లోకేష్ గానే ఉంటుందంటూ కూడా కామెంట్స్ చేయడం. దాంతో పాటుగా అధికారులంతా కూడా సీఎండీలు అయినా సరే, ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ మేము ఏం చెప్తే అదే చేస్తారు, సాయంత్రానికి పని చేయించేస్తాం, 10% కమిషన్ ఇవ్వాలంటూ ఆడియోలో మాట్లాడడం అన్నది. సో బిల్లులు చెల్లించడమే కాదు, మేము బదిలీలు చేస్తున్నాం, అదేవిధంగా కాంట్రాక్ట్లు ఇప్పిస్తున్నాం, బిల్లులు పేమెంట్లు చేస్తున్నాం అంటూ కూడా. సో ఏ విధంగా మంత్రి పేషి, స్వయంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆ పేషిలో పిఆర్ఓగా ఉన్నారు అధికారికంగా. ఇంకో మంత్రి పేషిపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆ మంత్రి పేషి ఉన్నటువంటి సిబ్బంది ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నారో ఇప్పుడు ఈ ఆడియో ద్వారా నిరూపితమైనటువంటి పరిస్థితి. సో చాలా స్పష్టంగా మంత్రికి సంబంధించినటువంటి అనుచరులు కానీ లేదా మంత్రికి సంబంధించినటువంటి సిబ్బంది కానీ ఎలా వసూలు చేస్తున్నారో ఇందులో చాలా స్పష్టంగా రుజువు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఆడియోకి సంబంధించి ఇంకా ఇది సోషల్ మీడియా వైరల్ అవుతున్నప్పుడు మంత్రి కార్యాలయం కూడా దీనిపైన స్పందించడం లేదు. ఎందుకంటే దీనికి సంబంధించి మంత్రి గొట్టిపాటి రవికి సంబంధించినటువంటి పేషెంట్ అందరి సిబ్బంది పైన, పిఎస్సీ పైన ఇటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యం. ఇప్పుడు పిఆర్ఓకి సంబంధించిన ఆడియోనే డైరెక్ట్ గా వైరల్ గా మారింది. సో బిల్లులు చెల్లింపుల కోసం ఎలా దందా చేస్తా ఉన్నారు ఇందులో చాలా స్పష్టంగా అర్థమైంది.
మంత్రి దీనిపైన ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.